What is the basic idea behind the SCGS for the poor? Explain in our own words. Okay, na? The basic idea behind self SCGS and self-help groups for the poor is to organize rural poor, particularly women, into small groups where they save regularly and provide loans to members from the group itself. ఇందులో vocabulary ఏంటంటే అమ్మా, ఆర్గనైజ్ అంటే ఏంటి, ఏర్పాటు చేయడం. ఓకేనమ్మా. రూరల్ పూర్ అంటే ఏంటి, పీపుల్ లివింగ్ ఇన్ పల్లెటూరులో ఉండడం. సో వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఏది ఉండదు. ఓకేనా, వాళ్ళే రూరల్ పూర్ అంటారు. స్మాల్ గ్రూప్స్ అంటే ఏంటి, చిన్న చిన్న సమూహాలు. సో ఈ పాయింట్ అసలు అర్థం ఏంటంటే, ఈ పాయింట్ కి పేదలు ముఖ్యంగా గ్రామంలో ఉన్న మహిళలు చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి డబ్బుని కానీ ఏదైనా పొదుపు చేస్తారు. ఆ పొదుపు డబ్బును గుంపు సభ్యులకే రుణాలుగా ఇస్తారు. ఇంకేం చేస్తారు ఎస్సీజీఎస్, గ్రామీణ పేదలను ముఖ్యంగా మహిళలను గుంపులుగా ఏర్పాటు చేయడం, ప్రతి సభ్యుడికి క్రమం తప్పకుండా పొదుపు చేయడం, గుంపులోనే రుణాలు ఇవ్వడం, బయట అప్పులపై ఆధారపడకుండా వాళ్ళు చూసుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. వీళ్ళ ఒక లక్ష్యం ఏంటంటే పేదలు కలిసి పొదుపు చేసి మళ్ళీ ఒకరికొకరు రుణాలు ఇచ్చి జీవన స్థాయిని వాళ్ళకి వాళ్ళే మెరుగుపరుచుకుంటారు, ఎవరి మీద ఆధారపడకుండా. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, members of SHGS work together to meet their financial needs and ensure timely repayment of loans. నెక్స్ట్, సో ఫైనాన్షియల్ నీడ్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్షియల్ నీడ్స్ అంటే ఆర్థిక అవసరాలు. రీపేమెంట్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటి, రుణాలు తిరిగి చెల్లింపడం. ఓకేనమ్మా. సో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే స్వయం సహాయం సంఘాలు అంటారు, ఎస్హెచ్జిఎస్. సో వీళ్ళు గ్రూప్స్, ఈ సభ్యులు ఏం చేస్తారు అంటే కలిసి పని చేస్తారనమాట. సో వాళ్ళ ఆర్థిక అవసరాలను వాళ్ళు తీర్చుకుంటారు. గుంపు నుంచి తీసుకున్న రుణాలను సమయానికి తిరిగి చెల్లించడంపై అందరూ బాధ్యతగా ఉంటారు. సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. అవసరాల కోసం గ్రూప్స్ రుణాలు ఇస్తుంది, రుణాలను సమయానికి మళ్ళీ తిరిగి వాళ్ళు చెల్లించేస్తారు. నమ్మకం వాళ్ళ మధ్యన పెరుగుతుంది. ఇలా వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా వాళ్ళకి అలవాటు పడుతుంది. అది పాయింట్కి అర్థం. నెక్స్ట్, ది గ్రూప్ యాక్ట్స్ యాజ్ ఏ సపోర్ట్ సిస్టమ్ ఫర్ its members, discussing special issues and empowering women to become financially independent. ఫస్ట్, సపోర్ట్ సిస్టమ్ అంటే మద్దతు వ్యవస్థ అంటారు. నెక్స్ట్, డిస్కసింగ్ అంటే ఏంటి, చర్చిస్తున్నారు. సోషల్ ఇష్యూస్ అంటే ప్రాబ్లం దట్ ఎఫెక్ట్స్ మెనీ పీపుల్ ఇన్ సొసైటీ. ఎంపవరింగ్ ఉమెన్ అంటే ఏంటి, సో ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ఉమెన్ పవర్ అండ్ కంట్రోల్, ఉమెన్ కి పవర్ కంట్రోల్ కల్పించడం. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటే ఇన్కమ్ అనేది పని చేయకుండా రావడం, అంటే రెంట్స్ నుంచి వాటి నుంచి రావడం, దాన్నే ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటారు. కష్టపడకుండా రెంట్ల నుంచి వాటిని సంపాదించుకోవడం, దాన్ని ఏమంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అని అంటారు. ఈ పాయింట్కి అర్థం ఏంటంటే స్వయం సహాయక సంఘం ఒక మద్దతు వ్యవస్థలా పనిచేస్తుంది, ఒక సపోర్ట్ లా వాళ్ళు పనిచేసుకుంటారు. సభ్యులు కలిసి ఈ యొక్క గ్రూప్ సమస్యలను చర్చించి మహిళలకు ఆర్థికంగా స్వాతంత్రంగా నిలబడే ఒక శక్తిని ఇస్తుంది ఈ యొక్క ఎస్హెచ్జి. ఇంకా సోషల్ ప్రాబ్లమ్స్ పై, సమాజంలో ఉన్న ప్రాబ్లమ్స్ పై చర్చ జరుపుతారు. మహిళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతారు. సో ఆర్థికంగా వాళ్ళు చాలా దృఢంగా బలంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునే శక్తి వాళ్ళకి పెరుగుతుంది. సో మహిళలకు సపోర్ట్ ఇచ్చి సమాజంలో అవగాహన కల్పించి, సమాజంలో ప్రాబ్లమ్స్ పై, సమాజంలో విషయాలపై అవగాహన కల్పించి జీవితంలో ఆర్థికంగా మరియు మానసికంగా బలంగా మారేలా చేస్తాయి ఈ యొక్క ఎస్హెచ్జిఎస్. సో అది షార్ట్. ఓకేనమ్మా, ఈ పాయింట్కి అర్థం ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. What is the basic idea behind SHGS for the poor? Explain your word words. ఒక షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఎస్హెచ్జిఎస్ అనేవి పేద ప్రజలు, సో ముఖ్యంగా గ్రామీణ మహిళలు కలిసి పొదుపు చేసి ఒకరికొకరు డబ్బులు పొదుపు చేసుకుని ఒకరికొకరు సహాయం చేసుకుని ఆర్థికంగా బలపడే ఏర్పాట్లు చేసుకునే ఒక చిన్న సమూహాలు. సో అదే ఎస్ఎస్జిఎస్. ఇందులో పేదవాళ్ళు ముఖ్యంగా మహిళలు 10 నుంచి 20 మంది చిన్న గ్రూప్స్ గా ఉంటారు. ప్రతి సభ్యుడికి ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు ఇస్తారు. సో అవసరమైన సభ్యులకు గుంపు డబ్బునే అప్పుగా ఇస్తుంది. సో బయట అప్పులతో
పోలిస్తే వీళ్ళకి వడ్డీ చాలా తక్కువగా ఉంటది. అందరూ కలిసి బాధ్యతగా అప్పులు మళ్ళీ చెల్లించేస్తారు తీసుకున్న అప్పుల్ని. సో అప్పు ఇచ్చిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం, నమ్మకం పెరుగుతుంది మళ్ళీ తిరిగి ఇవ్వాలని. చిన్న వ్యాపారాలు చేసి ఆదాయాన్ని పెంచుకొని వాళ్ళకి వాళ్ళు కాన్ఫిడెంట్ గా సమాజంలో వాళ్ళు హాయిగా బతుకుతారు. సో వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదలు కలిసి పనిచేసి రుణాలను పొదుపు చేసుకొని పరస్పర వాళ్ళకి వాళ్ళు సహాయం చేసుకుని వాళ్ళ యొక్క జీవన స్థాయిని అభివృద్ధి చేసుకుంటారు. అదే SHGS. ఓకేనమ్మా, డన్.